सचिन निंबाळकर सर यांना मी व्यासपीठावर येण्याची विनंती करतोय. आता आपण कवी संमेलन सुरू करूया. त्याचप्रमाणे जगनबाबू गंजी आणि आपला आजचा गेस्ट माणिक गुर्रम सर डॉक्टर, तुम्ही पण व्यासपीठावर येण्याची कृपा करावी. भूमी मादी सोलापूर నగరమన్నా స్వాతంత్ర్యము కన్న ముందు స్వాతంత్ర్యము 3 రోజులు తెచ్చిరన్నా ఆ ఘనత మాకే దక్కిరన్నా. ఆ ఘనమైన సోలాపూర్లో ఈరోజు మహారాష్ట్ర రాజ్య తెలుగు సాహిత్య అకాదమీ వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమం మరియు కార్మిక కేంద్రమైన సోలాపూర్లో భవ్యమైన సాంస్కృతిక కార్యక్రమం మరియు కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత వైభవాన్ని సోలాపూర్లోకి తెచ్చిన మహారాష్ట్ర రాజ్య తెలుగు సాహిత్య అకాదమీ సాంస్కృతిక కార్య విభాగం వారికి శతకోటి వందనాలు. సాంస్కృతిక కార్య విభాగం మంత్రివర్యులు సచిన్ నింబాళకర్జీ, అలాగే గౌరవనీయులు అడ్వకేట్ ఆశీష్ షేలార్ గారు, సహ సంచాలకులు గౌరవనీయులు సచిన్ నింబాళకర్ గారు, అలాగే గౌరవనీయులు జగన్ బాబు సార్ గారు, అలాగే గౌరవనీయులు అశోక్ కంటే గారు మరియు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ముందుగా నేను ప్రణామాలు తెలుపుతున్నాను. అలాగే ప్రజా దేవుళ్ళకు కూడా ప్రణామాలు. ఇప్పుడు నా కవిత. మన తెలుగు తల్లి, మరాఠీ మాత, ఈ ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డలం మనమే. మనకు చాలా అదృష్టం, అంటే మనమంతా చాలా అదృష్టవంతులమని చెప్పవచ్చు. నా కవిత శీర్షిక మన తెలుగు. తెలుగు భాష మనది, తెలుగు శ్వాస మనది, మన తెలుగు మణి జ్యోతిరన్నా. ఏ నేల నిలిచినా, ఏ బాట సాగినా, వెలుగు మన తోడురన్నా, ఆ వెలుగు మన తోడురన్నా. అమ్మ నేర్పిన భాష ఉన్నతమైన భాష మన తెలుగు సుధా కలశమన్నా. ఆ సుధని సేవించి గొప్పగా రాణించి గౌరవంగా నిలిచిరన్నా. పసిపాప నవ్వల్లే విరజాజి పువ్వల్లే మన తెలుగు గిరి శిఖరమన్నా. ఎంత ఎదిగిన గాని ఒదిగి ఉండే విలువ మన తెలుగుకే దక్కిరన్నా. కోయిలమ్మ పాట తేనె చక్కరి మూట మన తెలుగు గొబ్బెమ్మరన్నా. అంబరాన్నంటే సంబరం మన తెలుగు, చెయ్యెత్తి జయకూడదమన్నా. తెలుగు భారతి జయ హో, తెలుగు ఘనత జయ హో, తేజోమయీ భాషరన్నా. అజంతా అందము అక్షరాల్లో నిలిచి ముత్యమల్లే మారిరన్నా. అది బంగారమై మిగిలిరన్నా. సంస్కృతి కాంతితో తలతల మెరిసేటి మన తెలుగు ఉషా కిరణమన్నా. జ్ఞానపీఠాన్ని మనకు అందించిన జ్ఞానమై భాషరన్నా. జన్మము ఇచ్చింది దేవికమ్మే, మరి పెంచింది ఆ యశోదమ్మ. ఆ తెలుగు తల్లికి మరాఠీ మాతకు రుణపడి ఉంటామురన్నా. మేము రుణపడి ఉంటామురన్నా, మేము రుణపడి ఉంటామురన్నా. ధన్యవాదాలు. చాలా సోలాపూర్ గురించి కూడా చాలా చక్కగా మాట్లాడారు. మీ కవిత కూడా చాలా చక్కగా వినిపించారు. చాలా చాలా ధన్యవాదాలు. నిజంగా రేణుక అక్క గారికి మీకు నా హృదయపూర్వక ఏమంటారు ధన్యవాదాలు. అండ్ మీరు ఎంత చక్కగా కవి అందించారంటే, కవిత్వం అనేది పదాల ఆట కాదు, అది హృదయం నుంచి వచ్చే అమృతం, అదే కవుల మహిమ అన్నది మీరు నిరూపించుకున్నారు మీ కవితో. ఇప్పుడు రేణుక గారిని సన్మానం చేయవలసిందిగా మన డాక్టర్ గుర్రం సార్ మదయ్య. ఇప్పుడు పోగన్న దేవనపల్లి మీ కవిత చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. నిన్న శివరాత్రి పండుగ అయింది. ఈ మహారాష్ట్ర రాజ్య స్థాపనకు రుచి చేసినటువంటి వ్యక్తి శివాజీ. ఆయన్ని ఎవరు కూడా ఈ భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం మీద బర్వరు. ఆయన మీద నేను ఒక కవిత రాయిస్తున్నాను, మీ ముందు ఉంచబోతున్నాను. శివాజీ చరిత్ర. శివాజీ
పుట్టింది శివనేరి కోట అంట. 9 ఫిబ్రవరి 1930 శివాజీ జన్మంట. తల్లి జిజియాబాయి ముద్దులా పట్టంట. సహాజీ భోస్లే తనయుడే శివాజంట. మరాఠ సామ్రాజ్యం స్థాపించిన యోధుడట. రాయగఢ్ కోట శివాజీ రాజధాని అట. మరాఠీ ప్రజలు మరువరు ఇస్మంత. యూనివర్సిటీ పార్కులకు శివాజీ పేరంట. తల్లి చెప్పిన పురాణేతిహాసాలు పుట్ట పట్టేనంట. పుణె పరగణ జిజియా పాలించిందంట. యుద్ధ నైపుణ్యంలో ఉద్ధనుడు షహాజీ అంట. ప్రతి యుద్ధంలో షహాజీదే గెలుపంట. దాదాజీ కొండదేవ్ శివాజీ రక్షకుడంట. గెరిల్ల యుద్ధాన శివాజీ మిన్నంట. తల్లేమో పోరాట పటుమ నూరిపోసిందంట. స్త్రీల గౌరవము పరమత సహనము నేర్పిందంట. భవానీ మాత ఖడ్గము నంజించింది. ఖడ్గంకు భవాని పేరు పెట్టాడు శివాజీ. మావలి మరాఠీల సైన్యము సిద్ధము చేశాడు. శివ ప్రతిష్టానంతో యుద్ధాలు దూకాడు. ఖడ్గంతో శత్రువుల శవాలు నేల కొరిగినాయి. మొగలులకు మనగాడై నిలిచినాడు శివాజీ. ఖడ్గం జులిపించి కోటలను గెలిచినాడు. జిజియాబాయి మాటలేమో పిరంగులయ్యాయి. స్వామి సమర్థదాసు సామ్రాజ్య స్థాపనకు కొత్త జెండా నూపినాడు. శివాజీకి శివుడంటే ఇష్టం. నిన్న శివరాత్రి అయింది కదా, ఈ శివాజీ భవాని బౌడు కూడా శివాజీ, భవాని కూడా పార్వతి. భవాని ఖడ్గంతోనే ఇతడు సామ్రాజ్యాన్ని స్థాపించండు. శివాజీకి శివుడు అంటే ఇష్టము. అభిషేకము చేయనిదే అడుగు ముందుకేయడు. భక్త తుకారాం హరి భక్తిని పెంచెను. శివనామము హరినామము భవానీదేవి సద్భక్తి తోడ కొల్చెను. బీజాపుర సుల్తాను ఆదిల్ షాను అరిఘోష పెట్టాడు. శివాజీ షయిస్తఖాన్ చేతి వేళ్లను నరికాడు. అఫ్జల్ ఖానును పులిఓలతో చీల్చివేశాడు. బాదుషా ఔరంగజేబు బెదిరిపోయాడు. స్త్రీల పట్టి చేస్తే చీరచారాలెట్టి గౌరవించి తన సైనికుల తేడిచ్చి తిరిగి పంపేవాడు. స్త్రీలను పట్టిన సైనికులకు చావు మూడునని ఎర్రని కన్నులతో హెచ్చరించాడు. తానాజీ మానసురే రణధీరుడు. బాజీ ప్రభు దేశపాండే సైన్యాధిపతి. కొండెల్కా శివాజీకి వీరిద్దరంటే ప్రాణం. బీజాపూర్ దళాల నుండి శివాజీ రక్షణకు బాజీ ప్రభు ప్రాణ త్యాగం చేశాడు. ఒక్కొక్క కోట గెలిచి అసాధ్యుడయ్యాడు. 300 కోటలు శివాజీ గెలిచాడు. సింహగఢ్ రాజ్గఢ్ శివాజీ నిర్మాత 23 కోటలు మూలకిచ్చేశాడు. 6 జూన్ 1670 రాయగఢ్ కోటలో శివాజీ పట్టాభిషేకము ఘనాతిఘనము. గాగాభట్టు పుణ్య నది జలాల అభిషేకించాడు. సామంత రాజులు కట్న కానుకలు తెచ్చారు. మరాఠీల మొదటి ఛత్రపతిగా శివాజీ మారారు. శేఖకర్త బిరుదు ప్రధానం. రాష్ట్ర ప్రధానుల శివాజీ నేర్పరిచినాడు. ఖాతాల నిర్వహణ వారి కంటగట్టాడు. రాష్ట్ర ప్రధానుల పాలన ప్రజారంజకము. ఘోరాల నేరాల శిక్షలు కఠినాతి కఠినం. 27 ఏళ్ళు నిరంతర యుద్ధ అలసట వల్ల ఛత్రపతి శివాజీ మహారాజు 3 ఏప్రిల్ 1680 రాయగఢ్ కోటలో తీవ్ర జ్వరంతో స్వర్గవాసి అయ్యాడు. శివాజీ 50వ వయస్సున అంత్య సంస్కారం. దేశ విదేశాలలో శివాజీ విగ్రహాల జన్మ వేడుకలు. శివాజీ యూనివర్సిటీ
అనుబంధ సంస్థలు ఎన్నెన్నో. శివసేన పేరుతో ప్రభుత్వ నాయకులు అఖండ హిందుస్థాన్ ఆరాధ్య దైవము సూర్యచంద్రులు ఉన్నంత వరకు శివాజీ చరిత్ర ఉంటుంది, శివాజీ చరిత్ర ఉంటుంది. నమస్కారం. ఓగన్నను కవిత చదవమంటే మొత్తం చరిత్ర చదివిండ్రు శివాజీది. జై శివాజీ. ఇప్పుడు సన్మానం. అదేవిధంగా ఇప్పుడు నరేంద్ర గుండెలి గారు రెడీగా ఉండండి, వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. అవకాశం ఇచ్చిన జగన్ బాబు గంజి గారికి అని అశోక్ కంటె గారికి మరియు నింబాల్కర్ గారికి అని డాక్టర్ వాళ్ళకు ధన్యవాదాలు. కవిత్వం అనేది పదాల ఆట కాదు, అది హృదయం నుంచి వచ్చే అమృతం. అది కవులకు మాత్రమే సాధ్యం. తెలుగు అకాడమీ వారు ఆయోజన చేసిన సహ సంచాలక సచిన్ నింబాకర్ గారు, ఈ కార్యక్రమం ప్రముఖ అతిథి డాక్టర్ మాణిక్ గురం గారు, ఆయోజకులు అశోక్ కంటే గారు, ఆయోజకులు గంజి జగన్ బాబు గారు, సోలాపూర్లో మొట్టమొదటిసారి ఈ తెలుగు కవి సమ్మేళన మరియు సాంస్కృతిక కార్యక్రమం ఆయోజన చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కవి నరేంద్ర సుభాష్ గుండేలి, कुचन प्रशाला पद्मशाली शिक्षण संस्था संचलित कुचन प्रशाला कनिष्ठ महाविद्यालय व्यवसाय शिक्षण సోలాపూర్లో లెక్చరర్గా గత 33 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. అలాగే సోలాపూర్లో తెలుగు భాష అభివృద్ధి సార్వజనిక గ్రంథాలయం సోలాపూర్, ఆ గ్రంథాలయంలో 2024 నుంచి డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అలాగే పూర్వభాగ సార్వజనిక వాచనాలయంలో గోల్డెన్ ఇయర్ కమిటీ సదస్సుగా నేను పనిచేస్తున్నాను. ఈ వేదికపై ఉన్న మాన్యవరులు, ఈ కవి సమ్మేళనకు సాంస్కృతిక రచన పెద్దలు, మాన్యవరులు, రసికులు, సాహిత్యకులు, మిత్రులు, బాంధవులు అందరికీ వ్యక్తిగా నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను నా కవిత్వం మహాశివరాత్రి, నిన్ననే మనం అందరం ఘనంగా మహాశివరాత్రి జరుపుకున్నాము, ఆ శివునికి వేడుకున్నాము. ఆ పైన ఈ కవితం సాధన చేస్తున్నాను. శివ శివ అని నిన్ను భజించితే ధ్యానమగ్నం అవుతాము జయశంకర, శివ శివ అని నిన్ను భజించితే ధ్యానమగ్నం అవుతాము జయశంకర, భోలేనాథ శంభో అర్ధనారీశ్వర, పతి పరమేశ్వర పరమదయాళ, పతి పరమేశ్వర పరమదయాళ. దేవుళ్ళ మరియు దైత్యుల మధ్యన సముద్రమంతన పోటీ జరగగా, దేవుళ్ళ మరియు దైత్యుల మధ్యన సముద్రమంతన పోటీ జరగగా, విషము మింగి నీలకంఠుని అయ్యావు, అమృతాన్ని ప్రసాదించావు అలా అలా, అమృతాన్ని ప్రసాదించావు అలా అలా. కైలాస పర్వతాన తాండవ నృత్యం చేసి ఆనందాన్ని అందించేవు గిరిజాత్మక, కైలాస పర్వతాన తాండవ నృత్యం చేసి ఆనందాన్ని అందించేవు గిరిజాత్మక. కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో డమురు, ఆశీర్వాదం ఇస్తావు నాదశేఖర, ఆశీర్వాదం ఇస్తావు నాదశేఖర. వంటిపై రుద్రాక్షమాల, మృత భస్మము, మెడలో నాగరాజుడు, తలపై గంగమ్మ. వంటిపై రుద్రాక్షమాల, మృదుట భస్మము, మెడపై నాగరాజుడు, తలపై గంగమ్మ. చర్మంపై ఆసనము, నిరామయంగా ఉండి చిత్స్వరూపాన్ని దర్శిస్తావు రుద్రశేఖర, చిత్స్వరూపాన్ని దర్శిస్తావు రుద్రశేఖర. మృత్యు సమయంలో మార్కండేయుడు ఆలపిస్తే యమునిపై త్రిశూలం వేసి రక్షించావు. మృత్యు సమయంలో మార్కండేయ ఆలపిస్తే యమునిపై త్రిశూలం వేసి రక్షించావు. మార్కండేయుని చిరంజీవిగా చేసి కాలాన్ని హరించావు చంద్రశేఖర, కాలాన్ని హరించావు చంద్రశేఖర. భక్త శ్రీయాని పరీక్ష చూడగా తన కొడుకు తలను అర్పించాక, భక్త శ్రీయాని పరీక్ష చూడక తన కొడుకు తలను అర్పించాక దంపతులకు ఆశీర్వాదం ఇచ్చి మోక్షాన్ని ప్రసాదించావు భక్తవస్తల, మోక్షాన్ని ప్రసాదించావు భక్తవస్తల. మహాశివరాత్రి రోజున భక్తితో పూజలు చేయగా
మహాశివరాత్రి రోజున భక్తితో పూజలు చేయగా శివశివాని స్మరిస్తే కైలాసాన్ని పిలిచేవు హరిహర, కైలాసాన్ని పిలిచేవు హరిహర. ధన్యవాదాలు. శివస్థుతి చేసిండు ఆ నరేంద్ర గారు. శివుని గురించి ఎన్ని నామాలు ఉన్నాయి అవన్నీ కవిత రూపంలో మనకు ముందు ఉంచారు. చాలా ధన్యవాదాలు అన్నగారు. కలం చేతిలో ఉంటే అవి కవి మాటలు కాదు, మనసుల్ని తాకే మంత్రాలు రాస్తారు. కవిత అయిన తర్వాత ఎవరు వెళ్ళొద్దు. కబూర్లది ఒక గ్రూప్ ఫోటో ఉంటది, లాస్ట్ దాకా ఎవరు వెళ్ళొద్దు. బాలాజీ గో. రెస్పెక్టెడ్ డయస్, ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరూ, నేను వీళ్ళందరి సమ్మతితో నాది ఒక చిన్న కవిత ఇలా ప్రకటిస్తున్నాను. కవిత పేరు ఉంటుంది మంచి మనసులు. మంచి మనసులు ఈరోజు మనం చూస్తున్నాం ఎలాగుంటాయి, కానీ నా కవితల్లో కొంచెం శబ్దబద్ధ చేస్తున్నాను. ఒకరికొకరు కలుస్తూ ఉంటేనే మనసులు ఒకటైతాయి. ఒకరికొకరు కలుస్తూ ఉంటేనే మనసులు ఒకటైతాయి. ఒకరి కష్టాల్లో సాయపడితేనే మనసుకి మనసులు మంచి మనసులు. ఎలాంటి చీకటైనా దూరం అవుతుంది. ఒకరికొకరు అడ్డుపడితేనే మన మనసులు మంచి మనసులు. కేవలం సుఖంలో కాకుండా దుఃఖాల్లో కలుస్తూ ఉంటేనే మన మనసులు మంచి మనసులు. మనము దుఃఖాల్లో ఉండంగా కూడా ఎదురు ఆడి దుఃఖాల్లో పాల్గొనడమే ధైర్యం ఉండేవాడే మనసులు మన మంచి మనసులు. కానీ ఈ కాలంలో ఎదురువాడు సుఖంగా ఉంటుండేనే మనం కూడా సుఖంగా ఉంటేనే ఒక మంచి మనసు మంచి మనసులు. ధన్యవాదాలు. ఆయనది ఒకటే మాటలు చెప్పాలంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఒకరి మనసు కలిపితేనే అది ఆత్మీయత అవుతుంది. చాలా ధన్యవాదాలు. రండి. ఇప్పుడు ప్రియాంక నితిన్ మహేంద్ర గారు ఎక్కడున్నా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. కలం చేతిలో ఉంటే కవి మాటలు కాదు, మనసుల్ని తాకే మంత్రాలు రాస్తారు. కవులకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సారీ. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనములు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనములు. మనమందరం ఏదో ఒక కార్యక్రమం లేకపోతే ఏదో ఒక మంచి తత్వమో మంచి మనుషులో ఏదో రూపంలో ఒకరినొకరు కలుసుకోవాలి. ప్రపంచంలో పుట్టడం గిట్టడం సహజం, కానీ ఏదో ఒక వేదిక రూపంలో ఈరోజు మహారాష్ట్ర గవర్నమెంట్ తరఫున మనకు ఈ సత్కారం అందవుతుంది. అందుకు వేదికను అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు ప్రియాంక నితిన్ మహేంద్ర గారు, డాక్టర్. ఏ విధంగా అంటే పిహెచ్డి అంటే మానవ డిలీట్ పదవి అందుకున్నాను. నేను ఇప్పటి వరకు 17 పుస్తకాలు రాశాను. 17వ పుస్తకము ఇప్పుడు దీంట్లో ఉంది, రచించడంలో ఉంది. ఇంకా ఒక 2 monthsలో అది కంప్లీట్ అవుతుంది. నా ఫస్ట్ బుక్ జీవితం అనే పుస్తకం మహారాష్ట్రలోనే కాదు, ద బెస్ట్ బుక్ ఆఫ్ అమంగ్ 2018లో జీవితం అనే పుస్తకం ప్రచురించబడి నా పుస్తకము ఇక్కడ ఢిల్లీ వారి చేత సన్మానించబడి నాకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ అవార్డుతో పాటు 1 లక్ష రూపాయలు మన భారత సర్కార్ తరఫున లభించడం జరిగింది. అందుకు నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతాను. ఇప్పటికీ నాకు 150 పురస్కారాలు అందుకున్నాను. 17 పుస్తకాలు పూర్తి కానున్నవి. ఏదో చిన్న చిన్న కవితలు రాస్తూ ఇంత ఎత్తుగో ఎదిగాను. దీనికి కారణాలు చాలా మంది వాళ్ళ యొక్క ఆశీస్సులే దానికి కారణము. అందరి ఆశీస్సులు ఈ విధంగా ఉండి ప్రతి ఒక్కరి మనసులో మనం ఉండాలి అంటూ వాళ్లకు మనకు ఏదో ఒక స్నేహబంధం రుణానుబంధం ఉంది ఈ జగతిలో అని చాటడానికి నా ఈ చిన్న
కవిత నీ స్నేహం అంటే మనం ప్రతి ఒక్కరం రక్తబంధంతో పాటు ఏదో ఒక అనుబంధంలో ఉంటాము. ఆ అనుబంధ జీవన గానమే నీ స్నేహం. మన స్నేహితుల గురించి నా శీర్షిక పేరు. నేను కుచ్చరాయి స్కూల్లో ఒక టీచర్గా, కోఆర్డినేటర్గా, కొన్ని యూనివర్సిటీలో కూడా ఇప్పటికీ పనిచేస్తున్నాను. అయితే నీ స్నేహం నా శీర్షికలో అనుక్షణం ఆదరిస్తుంది నీ స్నేహం, అనుక్షణం ఆదరిస్తుంది నీ స్నేహం, అరహరం అలరిస్తుంది నీ స్నేహం, నిరంతరం రక్షణనిస్తుంది నీ స్నేహం, నీ ధ్యానంలో లేకుండా చేస్తుంది నీ స్నేహం. చూడండి, అనుక్షణం రక్షణ కవచం నీ స్నేహం, అణువణువున పులకరింపు నీ స్నేహం, అరక్షణం కూడా విసగించదు నీ స్నేహం, అరక్షణం కూడా విసగించదు నీ స్నేహం, ఆత్మీయ స్పర్శ నీ స్నేహం, ఆత్మీయ స్పర్శ నీ స్నేహం, అనుక్షణం ఆదరిస్తుంది నీ క్షణం, అనుక్షణం ఆదరిస్తుంది నీ స్నేహం, అలజడులను తగ్గిస్తుంది నీ స్నేహం, అలజడులను తగ్గిస్తుంది నీ స్నేహం, అంతరాత్మను స్పర్శిస్తుంది నీ స్నేహం, మన అంతరాత్మను స్పర్శిస్తుంది నీ స్నేహం, అవధులు లేని అభిమానం నీ స్నేహం, అవధులు లేని అభిమానం నీ స్నేహం, ఆత్మీయతను ఇచ్చే అనురాగం నీ స్నేహం, అందుకనే నేస్తం నీ స్నేహమే నాకు సమస్తం, అందుకనే నేస్తం నాకు నీ స్నేహమే సమస్తం, సర్వస్వం నీ స్నేహం. ఇదే కదా ఆత్మీయ అనురాగం, ఇదే కదా ఆత్మీయ అనురాగం. ధన్యవాదములు సార్. ప్రియాంక ఇక్కడికి రా. సన్మానం గురించి రచన బొల్లు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. నీ స్నేహం అని అంటున్నారు. నేను తప్పకుండా నీ స్నేహాన్ని పొందుతాను. అండ్ మీ కవిత్వం విని నాకు నిజంగా ఎంజాయ్ వచ్చింది, అంటే ఎనర్జీ వచ్చింది. సో ప్రేక్షకులకి అందరికి విన్నపము, మీరు అందరూ జోరుగా చప్పట్లు కొట్టాలి ప్రతి కవిల వెనకాల. ముంబైలో కవి సత్కారం జరిగింది. నా మొదటి అవార్డులో కూడా తన చేతిగా నుండి ఇచ్చారు. ఇప్పుడు నాది 152వ సత్కారం, ఇది తన చేతులుగా మళ్ళీ వచ్చింది. ధన్యవాదములు. థ్యాంక్ యూ. నా పేరు రచన బొల్లు. నా శీర్షిక పేరు తెలుగు భాష. తేనె కంటే తీయనిది తెలుగు భాష, తేనె కంటే తీయనిది తెలుగు భాష, నెయ్యి కన్నా రుచికరమైనది మన తెలుగు భాష, అమ్మలోని కమ్మదనం, ఆప్యాయతనిచ్చే అనురాగం, అందమైన మమకారం, చంద్రునిలోని చల్లదనం, మలినం లేని మెరుపుదనం, కపటం లేని పచ్చదనం, కలిపి మాట్లాడే తీయనైన భాషే మా అలలొలికే తెలుగుదనం. తరతరాలుగా చరిత్రలో నిలిచే నిండు పౌర్ణమి కాదా మా తెలుగు భాష, తరతరాలుగా చరిత్రలో నిలిచే నిండు పౌర్ణమి కాదా మా తెలుగు భాష, దేశ దేశాలొలికే తెలుగు లెస్స మా ఈ తెలుగు భాష, దేశ దేశాలొలికే తెలుగు భాష, తెలుగు లెస్స మా ఈ తెలుగు భాష, తేనె కన్నా తీయనిది మాట్లాడడంలో మధురమైనది, తేనె కన్నా తీయనిది మాట్లాడడంలో మధురమైనది, తేనె కంటే తీయనిది తెలుగు భాష. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి ఇంత చిన్న వయసులో కవితలు రాయడం మొదలుపెట్టింది. ఇంకా నీ బంగారు భవిష్యత్తు ముందటుంది. ఇలాగని కంటిన్యూ చేయు, సరేనా? సభకు వచ్చిన అందరికీ ప్రణామాలు. అలాగే తెలుగు వ్యాఖ్యాలని, తెలుగు కళాకారుల్ని గుర్తించి ఈ పెద్దల మనోభావాలకు నా నమస్కారం. నేను రాసే కవిత కలియుగం గురించి ఉంటుంది. కొంచెం అర్థం కానట్టుగా ఉంటుంది, కొంచెం అర్థం అవుతుంది. కపట నాటకం ఈ లోకం, కపట నాటకం, మండుతున్న సూర్యుడే నిప్పు రవ్వ తెగ వదులుతుంటే ఆ కాలుతున్న కట్టెకే తెలియదు తన మరణమే ఈ క్షణం. నయన వంచకం ఇది నయన వంచకం, నరరూప రాక్షసులే మార్చేసిన కలియుగమే దారుణాది దారుణం. సమర శంఖం ఇది సమర శంఖం, సంహరించే ఆధిపత్యానిదే అసురులదే విజయాతికి విజయం. నరరూపం ఇది ఆదర్శానికే మానవ రూపం, నరుడు నారాయణుడే మరిచి నరుడు రాక్షసంగా గుర్తించే కలియుగం. ఏ గర్భగుడి వడి లాంటిది
నవములు పండేని అమ్మబడి ఆ పాము పడగల్లి బుస కొట్టింది ఒక ఆడపిల్ల జీవితాన్ని. ఏ గుడిలోనే శిల విగ్రహాలకు రక్షణ, ఏ గుడిలోనే శిల విగ్రహాలకు రక్షణ, శిల రూపం లాంటి శీలానికి ఏ లోకం ఏ ఇల్లు రక్షణ. ఏ కన్న తల్లి పేగుతో మంగళసూత్ర బంధాన్ని సృష్టించిన ఆ బ్రహ్మ, ఏ కన్న తల్లి పేగుతో మంగళసూత్రాన్ని ఆ బ్రహ్మ సృష్టించిన ఆ సృష్టికే విరుద్ధంగా మంగళసూత్రాన్ని ఆడవాళ్ళు గౌరవించిన. ఏ ఆవు పాలు అమ్మతో అమృతమాయినా, ఏ ఆవు పాలు అమ్మతో అమృతమాయినా, ఆ గోవు మాంసంతో రుచులు పొంది సాంప్రదాయాలు ఆచారాలు మంట కలిసిన. ఏ మృత్యుంజయ మంత్రమే ఆయువే పోసిన, ఏ మృత్యుంజయ మంత్రమే ఆయువే పోసిన, ఆ కాలానికి ఆయువే లేదని కలియుగమే బోధించి చెప్పిన. ఏ వేద మంత్రాలతో వేదాన్ని వాదించిన, ఏ వేద మంత్రాలతో వేదాన్ని వాదించిన, ఆ వేద వాక్యాలే ఎడారిలోనే నీటి దాహమే కోరిన. ఏ పంచభూతాలనే శాసించే ఆ శివుడిని మరచిన, ఏ పంచభూతాలనే శాసించే ఆ శివుడిని మరచిన, ఆ పంచభూతాలనే శాసించే ఓ కొత్త ధనమే తన రాతలే రాసుకొచ్చేనా. ఏ ధనము ధనము అంటూనే ధైర్యము భయముగా మారిన, ఏ ధనము ధనము అంటూనే ధైర్యము భయముగా మారిన, భయముతో సాధించే మృత్యువే అభయముగా వరముగా ప్రసాదించిన. ఏ స్వేచ్ఛని కోరుకున్న స్త్రీలకే అందానికి అందమా, ఏ స్వేచ్ఛని కోరుకున్న స్త్రీలకే అందానికి అందమా, అందానికి అంతమే నారాయణుడు మోహిని అవతారముతో బోధించి చెప్పిన. ఏ మనలోనే మన రూపాన్ని చూడవు ఎప్పుడు నీలో ఉన్న ఒక మృగవేషాన్ని, కన్నీళ్లు కూడా కరగదు నీపై ఈ లోకాన్ని, ఎప్పటికీ ఏ నాటికి మార్చవు ఈ కలియుగాన్ని. ఏ రాసే రాతలు మారవురా, ఇది విధి రాసిన ఆ విధాత కర్మ. ఏ గీసే లక్ష్మణ గీతలు దాటగురా, లేదా రామాయణతో రావణ చలగాట. ఏ ఆడే జూదం పాచికలతో వాడకురా, లేదా కురుక్షేత్రాన్ని నడిపించిన మహాభారతమే మొదలయ్యేనా. ఏ కథలు కథలుగా చెప్పుకున్న రాముడే ఆ రావణాసుని పొగడలేదా, పొగడిన రామరాజ్యానికే ముందుగా ఆ రావణాసుడు పరిపాలించలేదా. ఏ కథలు కథలుగా చెప్పుకున్న శ్రీకృష్ణుడే శకుని తెలివితేటల్ని పొగడలేదా, పొగిడిన శ్రీకృష్ణుడే ధర్మ అస్త్రాలతో గీతనే బోధించి సంహరించలేదా. ఏ చేసిన తప్పులు చెయ్యకురా, సమయం వెంటాడి నిన్నే దండించెనురా. వెళ్ళే దారి మళ్ళెనురా, మళ్ళీ మరి పుట్టక జన్మము చిత్తమురా. సృష్టించిన ఇది పంజరమా, కర్మ దిశలో బంధించిన మనుగడ మానవ జీవితం. ఏ గాలికే ఊపిరే లేదని ఆయువే బోధించి చెప్పిన, ఆయువే భూమికే లేదని వృక్షమే చాటించి పలికిన, వృక్షమే జీవమే లేదని నీటి అడుగుకే సవాళ్లతో చెప్పిన, నీటికే ప్రాణమే లేదని వీర బ్రహ్మేంద్రుడే కలియుగం నుంచి ముందుగానే తెలిపిన. సూపర్. ప్రశ్నించే గొంతుక చాలా బాగుంది. ఇది ఇలానే మెయింటైన్ చేయు, చాలా గ్రేట్. ఇప్పుడు దత్తాత్రేయ కడవేరి గారు. బబ్లు ఫ్యాన్లు బాగా వచ్చిండ్రు. తోలుకొచ్చుకున్నావా? నేను అవసరం ఒక ఆటో డ్రైవర్, రిక్షా వాళ్ళని కవి ఎవరైనా కావచ్చు. వేదికను అలంకరించిన పెద్దలకు, పర్యవేక్ష బృందానికి, నిర్వాహకులకు, ప్రేక్షక మహాశయులకు నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు దత్తాత్రేయ శంకర్ కడవేరి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మహారాష్ట్ర శాసన సాంస్కృతిక విభాగం మరియు మహారాష్ట్ర రాజ్య తెలుగు సాహిత్య అకాదమీ వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా కవిత శీర్షిక హరిహర. ఇది ఒక సంస్కృతం శ్లోకంతో ముడిపడి ఉన్నది. అదేమనగా, శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివం. ఈ శ్లోకమే నేను అల్లిన కవితకు దారం, ఆధారం, కారణం మరియు ప్రేరణం. ఇక మీ అందరి ముందా సమర్పిస్తున్నాను. రోమ రోమంలో రాముడేనని తపించే శివుడి నరనరం, అణువు అణువు శివమయమని పరితపించే రాముడి పంచప్రాణం. ఏమిటో ఆ వింత బంధం తెలుసుకోవడం ఎవరి తరం, ఆది ఎవరు అనాది ఎవరు చెప్పడం మరి ఎవరి వశం. రాముడు పుట్టక ముందే రామనామ మహిమ తెలిపాడు సదాశివుడు. శివుడు అజన్ముడని ప్రతి అవతారంలో కొలిచే రాధవవుడు.
కమల నయనంతో శివుణ్ణి పూజించి హరి పొందాడు సుదర్శనం. కోమల భావంతో హరిని ఆరాధించి హరుడు చెందాడు త్రిశూలం. శ్రీరాముని పాదధూళి నొసట పూసుకున్న చంద్రమౌళి, శ్రీనాథుని నాదకేలి లలాట రాసుకున్న సూర్యమాలి, పాండురంగుడే ధరించే కిరీటంగా శివలింగం, హరిపాదం నుండి ఉద్భవించి గంగాయ జటాజూటం. తపముద్రలో ధ్యానించే త్రినేత్రుడు రామనామం, యోగ నిద్రలో జ్ఞానించే త్రివేంద్రుడు శివతత్వం. కాముణ్ణి జయించి వేముణ్ణి పూజించే బద్రీనాథుడు, కాముణ్ణి దహించి రాముడిలో రమించే భద్రనేతుడు. త్రిశూల చిహ్నంగా ఊర్ధ్వపుండం వైష్ణవ తిలకం, ధనుష్య ప్రతీకముగా త్రిపుండం శైవ తిలకం. హరిని తలిచి భవ విభోర అశ్రుధారాయ రుద్రాక్షం, హరిని కలిసి భవ ఆవిర్భావమాయ హరివక్షం. ఆది ఒకడు అంతమొకడు మధ్యలో ఆడే నాట్యకేలి, ఆది అంతు లేనే లేదు ఇద్దరి మధ్య ఉండే బ్రహ్మాండ శైలి. శ్రీహరి అంతరంగమే శ్రీభవ భావతరంగం అనన, శివుని స్పందన కోసమే బౌని నిత్య అభివందన. భక్తి సేవా కారణమే హనుమ శివ అవతారం, భక్తి ఫల కారుణ్యమే సాంబ జన్మ వరప్రసాదం. మేధావి మాధవ రుద్రమే నరసంహారం ఉగ్ర నరసింహం, మాధవి ఉమాధవ స్పర్శముతో శాంతమాయ శ్రీ విగ్రహం. మోహినిగా మోహించే మోహనాంగి సౌందర్యం, యోగిని యాగించే హరిడాయ హరిమాధుర్యం. హరిహరులు వేరు కారని ప్రమాణించే అయ్యప్ప జన్మతత్వం, ఇరువరి శరీరం నీలవర్ణం నిరూపించే హరిహర ఏకత్వం. శ్రీహరిని తలుస్తే పలుకుతాడు హరుడు, శివుణ్ణి పిలుస్తే ప్రకటిస్తాడు బౌడు. శివుడే విష్ణు, శివుని హృదయం శ్రీహరి నిలయం, విష్ణువే శివుడు, శ్రీహరి హృదయం శివుని ఆలయం. ఒక్కటే ఆత్మం, ఒక్కటే పరమాత్మం, ఒక్కటే తత్వం, ఒక్కటే పరమసత్యం. భేదం లేని వేదం శివ కేశవ పాదం, వాదం కాని నాదం శ్రీరామపదం, శ్రీరామ శివపదం, శ్రీరామ శివపదం. శ్రీ విష్ణు రూపాయ నమస్య. కవుల మాటలు మాంత్రికులు, సాధారణ పదాలను అమృతంగా మార్చే కళాకారులు వీరులు. సభకు నమస్కారం. కమ్మనైన అమ్మ భాష, తేనెలొలుకు తెలుగు భాష, మృదు మధురమైన మధుర భాష, దేశ భాషలందు తెలుగు లెస్స కదా. ఈ విషయం శ్రీకృష్ణ దేవరాయలు గారు అన్నారు. నిజంగా ఈరోజు శ్రీకృష్ణ దేవరాయలు గారి జన్మదినం, జయంతి. చాలా మంచి మ్యాచ్ అయింది. పొరుగు రాష్ట్రమే అయినా ఎందరో మణిమాణిక్యాలను వెలికి తీసి వారికి ఇంత మెరుపునిస్తున్న గౌరవనీయులైన మహారాష్ట్ర రాజ్య తెలుగు సాహిత్య అకాడమీ వారికి, వీక్షిస్తున్న సాహితీ అభిమానులందరికీ, మన కార్యక్రమ నిర్వాహకులందరికీ, ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఇంకా నా శీర్షికలోనికి వద్దామా? నా శీర్షిక వృక్షో రక్షతి రక్షితః. చెట్లు కనిపించే దైవ స్వరూపాలు, మనల్ని కంటికి రెప్పలా కాపాడే వనరులు, పచ్చదనం ఆహ్లాదం అందించే వృక్షాలు, కళకళలాడే అందమైన పుష్పాలు, జగతికి అందించే వనమూలికలు, పర్యావరణమును పరిరక్షించే అందాలు. చెట్లను కాపాడు బాధ్యత ప్రతి ఒక్కరిది. మనసు పులకించి మైమరపించే అందాలతో, ప్రకృతిలో మమైకమై చిగురించే ఆశలకు ఊపిరి అయి ప్రకృతి మాత రమణీయంగా మధుర ఫలాలను అందించగా, తనువు మనసు పులకించగా, మల్లెల పరిమళాలు ఆనందగాలులు వీచగా, మనసు పులకించి గిలిగింతలు పెట్టగా, చల్లని గాలులకు తనువు పరవశించగా, ప్రకృతి మాత ఒడిలో తనువంతా సేద తీరగా, పచ్చని తరువులే కదా ముందు రాబోయే తరాలకు నీడ. పర్యావరణమును పరిరక్షించే బాధ్యత జగములో నివసించే ప్రతి ఒక్కరిది. చెట్లు ప్రగతికి తొలిమెట్లు. చెట్టు ఆయుర్వేద వనమూలికలకు ఆయువు పట్టు. అందుకే ఇంటింటా చెట్లను నాటి ఊరూరా వన సంపదను పెంచుకుందాం, ముందు తరాలకు బాసటగా నిలుద్దాం.
ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన మహారాష్ట్ర రాజ్య తెలుగు సాహిత్య అకాడమీ వారికి మరియు మా యొక్క గురువులు శ్రీ ప్రభాకర్ భీమ్నాథ్ సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ జై తెలుగు తల్లి, జై మహారాష్ట్ర, సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. రండి. జై తెలుగు తల్లి. చాలా చక్కగా చెప్పావమ్మా. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. చెట్లు ఎంత వన వృక్షాలను పెంచితే అంత మంచిది. రాబోయే తరానికి చెట్లను అందించాలా సభాముఖంగా అందరికీ విన్నవించుకుంటున్నా. ఇప్పుడు భీమ్నాథ్ ప్రభాకర్ గారు శ్రీరామ్ రామచంద్ర నరసయ్య గారిని వేదికపై తోలుకరావాల్సిందిగా కోరుతున్నా. 82 సంవత్సరాలు సార్కు భీమ్నాథ్ ప్రభాకర్ గారు పట్టుబట్టి సార్ నేను దోలుకొస్తా, ఆయన బాధ్యత నాది అని చెప్పి ఆయన మాట నిలుపుకున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు ప్రభాకర్ గారు. చప్పట్లు. అందరికన్నా వయసు సహకరించకుండా నచ్చిండు కవిత చదవడానికి. ఇట్స్ గ్రేట్. నాకు 3 సంవత్సరాల కింద ప్యాలెస్ వచ్చింది, కొడిపాటు పడిపోయింది, మాట సరిగా రాదు, మీరు క్షమించాలని కోరుకుంటున్నాను. గణేశులకు నమస్కారము. సంగీత సాహిత్య అధిపతిరాలైన సరస్వతీదేవికి నా హృదయపూర్వక వందనములు. ఇక తెలుగు సాహిత్యము చాలా పురాతనమైనది. 1000 ఏళ్ల కింది పుస్తకాలు నా దగ్గర ఉన్నవి. అవి నేను సంగ్రహించి ఒకసారి కాదు 4 సార్లు చదివినాను. అన్ని పత్రికావ్యాలు. వాటి అందు నాకు రుచి ఎక్కువ. అందులోనే నేను జీవితం గడుపుతున్నాను. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి నేను బాధ్యత నుండి విముక్తమయ్యాను. ఇప్పుడు సాహిత్యం మీద విశేషంగా చదవటమే, రసగ్రహణం చేయటమే, ఆనందించడమే ఇది నా పని. తెలుగు సాహిత్యంలో 1000 ఏళ్ల కింద సాహిత్యము, కవిత్రయము, శ్రీనాథుడు, భాగవతము, భక్త బోధన మరియు రాయల ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజములు రాయలు శ్రీకృష్ణదేవరాయలు స్వతహా తెలుగు కవి అముక్త బాలేద ఆయన రచించారు. ఆ పుస్తకం కూడా నా దగ్గర ఉంది. అలాగే 8 మంది మహాదిగ్గజముల కవుల యొక్క పుస్తకాలు కూడా ఉన్నాయి. నాటి నుండి నేటి వరకు ఉన్న మహాత్ముల పుస్తకాలు అన్నీ చదివి ఉన్నాయి నా దగ్గర. అది ఒక చిన్న లైబ్రరీగానే ఉన్నది. ఇక నేను ఈ కవిత నేర్పిస్తాను. ప్రభు, ఈ నివాసం ఎక్కడ? దేవుని గురించి నేను భగవంతుని గురించి చెప్తున్నాను. మెరిసే మేఘాలలో, కురిసే వానతల్లులో, మెరిసే మేఘాలలో, కురిసే వానతల్లో, ప్రాతకాల యువబిందువులలో, ప్రాతకాల యువబిందువులలో, శీతల చంద్రకాంతిలో నీవున్నావని తెలియకున్నాను, నీవున్నానని తెలియకున్నాను. గిరులలో, జరులలో, చల్లని చిరు గాలిలో, అరుణకాంతి ఆకాశము అంచులలో, అరుణకాంతి ఆకాశము అంచులలో అంతరాన్ని ఉన్నావని ఇసుమంతయు తెలియకున్నాను, అంతరాన్ని ఉన్నావని ఇసుమంతయు తెలియకున్నాను. తామస లోప తిమిల జాలంలో, తామస మోహల్లా లోప తిమిల జాలంలో చాలెపురుగు విడిచిన జిగురు మాదిరి, చాలెపురుగు విడిచిన జిగురు మాదిరి
నాలో నేనే బందీలైపోయాను. మందిరంలో, మసీదులో, గురుద్వారాలలో నీవు ఉన్నావని, మందిరంలో, మసీదులో, గురుద్వారాలలో నీవు ఉన్నావని, నీచున్నావని భ్రమపడ్డాను. మందిరంలో, మసీదులో, గురుద్వారాలలో నీవు ఉన్నావని, నీవు చూస్తున్నావని భ్రమపడ్డాను. తీర్థాలలో, నదీ తీరాలలో లేదు నీ ధర. తీర్థాలలో, నదీ తీరాలలో లేదు నీ ధర. ఆపన్నుల ఆర్తనాలు నిరుపేదల ఆకలి మంటల. ఆపన్నుల ఆర్తనాలు నిరుపేదల ఆకలి మంటల. ఆడని తీరని చెదరాకినలో నీవు ఉన్నావని, అదే నీ నివాసమని, నీవు ఉన్నావని, అదే నీ నివాసమని కలగన్నాను. నీవు ఉన్నావని, అదే నీ నివాసమని కలగన్నాను. శ్రమజీవుల కష్ట సుఖాల చేత బిందువులలో ప్రభు నీవు ఉన్నావని తెలుసుకున్నాను. ప్రభు శ్రమజీవుల కష్ట ప్రభావ చేత బిందువులో ప్రభు నీవు ఉన్నావని తెలుసుకున్నాను. అర్థమైంది, అందరికి అర్థమైంది. ఇక్కడ భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. అంతేనా? ఇప్పుడు అందరూ కవులందరూ వేదికపై రావాల్సింది ఇంకా కోరుతున్నాను. ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాము. కవి కలం కత్తి కంటే శక్తిమైనది. కవి కలం కత్తి కంటే శక్తిమైనది, ఎందుకంటే అది హృదయాలను గెలుస్తుంది. రామచంద్రుడు ఎంత నిజాయితీ పరుడు అంటే, నేను ఫోన్ చేసిన వచ్చి కవిత ఎదవగలుగుతావా అంటానంటే, లేదు నేను ప్యారలైసిస్ అటాక్ అయింది, కొంచెం తొత్తురు పోతుంది అని చక్కగా చెప్పిండు. అదే ప్రభాకర్ ఫోన్ చేస్తే, లేదు సార్ నేను తోలుకొస్తా, నేను చదివిస్తా, మీరు వినండి అని చెప్పి వినిపించి మరీ తోలుకొచ్చిండు. కవులందరూ మెమెంటోస్ తీసుకొని నిలబడండి ఫోటో గురించి అందరూ. ఏలో 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 నరసన్న యాదగిరిలో ఎలసిండమ్మాసుడే అంజన్న కొండగట్టులో రాజన్న రామయ్య భద్రాచలములో కొమిరెల్లి మల్లన్న సన్నక సారక్క వనములో నాలుగు దిక్కుల దైవాలున్న రతనాల వీణ నల్లరేగడి బంగారమైన తల్లి తెలంగాణ. తాటి వనమును చూడు, నా తంగెడు పూలను చూడు, మేకల గుంపులు చూడు, నా మేతరి డప్పులు చూడు, కోసి గొంగడి వేసి దూలగాడే అన్నల చూడు, అల్లాయి బల్లాయి అంటూ మన చారాలను చూడు. వారిని ఒకసారి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సత్యనారాయణ గుర్రం గారు. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, రఘుకుల తిలకారారా. కరతాల ధ్వనులు. ప్రభాగం నెంబర్ 13 ఈ యొక్క అన్ని విధాల చక్కగా రాణించే సత్యనారాయణ గుర్రం గారి సన్మానం ఇప్పుడు జరిగింది.